ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినము మీరు చదవవలసిన లేఖన భాగము ఉదయం 2వ రాజుల గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మిమ్మల్ని బలపరచునుగాక. ఈ ఉదయం చక్కని ఆలోచన, ధైర్యం, వివేచన, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దేవదేవుడు మీకు దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన లేఖనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. దేవుని యొక్క ప్రజలు నశించిపోవడానికి గల అనేకమైన కారణాలలో దేవాది దేవుడు బలమైన కారణం, ప్రప్రథమమైనటువంటి కారణం పరిశుద్ధ లేఖనములలో నుండి ఆయన మనకు చూపిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు ఈ వాక్యాన్ని చదివారా? ఎప్పుడైనా ఈ వాక్యాన్ని గురించి మీరు ఆలోచన చేశారా? దేవుడు అంటున్నాడు కదా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. డబ్బు లేని వారై కాదు, బలము లేని వారై కాదు, బంధువులు లేనివారై కాదు, పరపతి లేనివారై కాదు. మరి ఏమీ లేక తన జనులు నశించిపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. జ్ఞానము లేక నా జనులు పాడైపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన కూడా జ్ఞానాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అదే జ్ఞానాన్ని గురించి మరొక కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానం అది ప్రధానమైనది, యుద్ధాయుధముల కంటే అది శ్రేష్టమైనది. ఒక వ్యక్తి పాడవకుండా, నశించిపోకుండా ఉండాలంటే అతడికి అవశ్యంగా కావలసింది జ్ఞానము. అవును, దేవుడు కూడా తన జ్ఞానము చేత ఆకాశ విశాలములను స్థాపించాడట. నీ కుటుంబం సరిగ్గా కట్టబడాలన్నా, సంఘం దైవ ఉపదేశములో ఎదిగి వర్ధిల్లాలన్నా, వచ్చినటువంటి సమస్యలు వాటిని అద్భుతంగా పరిష్కరించాలన్నా, అనేక మంది వ్యక్తుల జీవితంలో వచ్చినటువంటి సమస్యల్ని మీరు ఇట్టే పరిష్కరించాలన్నా జ్ఞానమే ప్రధానం. ఈ జ్ఞానాన్ని మనం అంత తేలికగా మనం తీసి పారవేయడానికి వీల్లేదు. దేవుడు ఒకానొక రాత్రి సొలొమోను దగ్గరకు వచ్చి అడిగాడు, నేను నీకు ఏమి ఇచ్చుట నీకు ఇష్టమో నన్ను అడుగు. అప్పుడు సొలొమోను వెండి కోరాడా, బంగారం కోరాడా, బలాన్ని కోరాడా, శత్రువుల ప్రాణాన్ని కోరాడా? అతడు ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని కోరుకున్నాడో, జ్ఞానముతో పాటు అతడు అడగనవి కూడా, అతడు అడగనటువంటివి కూడా దేవుడు అతనికి దయచేశాడు. అవును దేవుని బిడ్డలారా, మీ జీవితానికి జ్ఞానమే ప్రధానం. ఒకానొక దేశంలో ఒక జ్ఞానం గల తండ్రి ఉన్నాడట. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి చాలా పెద్ద వయసు గలవాడైపోయాడు. తన 2 కుమారుని పిలిచి,
తన బాధ్యతలు అప్పగించడానికి ముందు ఈ తండ్రి వారికి ఒక పరీక్ష పెడదామనుకున్నాడు. ఎవరైతే ఆ పరీక్షలో నెగ్గుతారో వారికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వాలనుకున్నాడు. పెద్ద కుమారుడితో చెప్పాడు, బాబు ఇదిగో నీకొక 2 రూపాయలు ఇస్తున్నాను. ఈ 2 రూపాయలతో ఏదైనా ఒక వస్తువు కొని ఆ గదంతా నింపివేయాలి. నేను ఇచ్చినటువంటి ఆ 2 రూపాయలతో ఎప్పుడైతే ఆ గది నింపుతావో నేను ఒక కీలకమైనటువంటి బాధ్యత నీకు అప్పగించుదామనుకుంటున్నాను అని చెప్పాడు. సరే నాన్న అని చెప్పి తండ్రి ఇచ్చిన ఆ 2 రూపాయలు పట్టుకుని వెళ్ళాడు. రెండో కుమారుడు ఉన్నాడు. అతడు కూడా, బాబు ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో, నీవు నీ గదిని ఈ 2 రూపాయల చేత నింపివేయాలి. నీవు దేనిని కొంటావో దేనిని తీసుకొస్తావో అది నీ ఇష్టం, కానీ నీ 2 రూపాయల చేత ఈ గదంతా నింపివేయాలి. సరేనా అని చెప్పి ఆ 2 రూపాయలు తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దవాడు, నానా నువ్విచ్చిన 2 రూపాయలతో గదంతా నింపివేశానన్నాడు. సరే బాబు, ఎలా నింపివేసావో నేను చూస్తానని ఆయన వచ్చి చూశాడు. ఆ గదంతా కూడా దేవుని బిడ్డలారా కోడి బూరు, ఉల్లిగడ్డల పుట్టు తీసుకొచ్చి నింపేశాడు. చూడు నాన్న, నీ 2 రూపాయలతో నింపేశాను చూడు అని అన్నాడు. ఆ చిన్నవాడు కూడా వచ్చి, నాన్న నీవిచ్చినటువంటి 2 రూపాయలతో నేను కూడా గదిని నింపేశాను చూడన్నాడు. ఏది బాబు చూద్దామని చెప్పి ఆ తండ్రి వచ్చాడు. ఆ చిన్నవాడు తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ చిన్నవాడు ఆ 2 రూపాయలతో ఒక క్రొవ్వొత్తిని తెచ్చాడు. ఆ క్రొవ్వొత్తిని వెలిగించాడు. నాన్న ఈ వెలుగు చేత ఈ గదంతా నిండిపోయింది చూడన్నాడు. అవును దేవుని బిడ్డలారా, చిన్నవాని యొక్క జ్ఞానాన్ని మెచ్చుకున్న తండ్రి ఆ 2 రూపాయల క్రొవ్వొత్తి చేత ఆ గదంతా కూడా వెలుగుతో నింపేశాడు అని సంబరపడిన ఆ తండ్రి ఆ చిన్న కుమారుడికి కీలకమైన బాధ్యతలు అప్పగించాడు. అవును దేవుని బిడ్డలారా, జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు అద్భుతమైన బాధ్యతలు మనకు అనుగ్రహించాలంటే, దేవుడు తలాంతులు ఇవ్వాలంటే మనం జ్ఞానముతో పని చేయవలసినది, జ్ఞానముతో ముందుకెళ్ళవలసినది. నువ్వు పనిచేసే ఆఫీసులో నీ పైన ఉన్నటువంటి ఆ బాస్ నిన్ను భేష్ అని మెచ్చుకోవాలంటే జ్ఞానం కలిగి నువ్వు ముందుకెళ్ళాలి. నీ సంఘములో జ్ఞానం కలిగి నువ్వు పనిచేయాలి. జ్ఞానం కలిగి దైవజనుడా పరిచర్య జరిగించాలి. జ్ఞానం కలిగి ఒక ఇంజనీర్ కట్టడ పనిని చేయాలి. జ్ఞానం కలిగి ఒక మేస్త్రి తన కార్యాన్ని నిర్వహించాలి. ఈ విధంగా ఆయా వృత్తులలో ఉన్నటువంటి వారు దైవ జ్ఞానాన్ని పొంది ముందుకెళ్ళినట్లయితే లోకం ఆ జ్ఞానాన్ని చూసి మురిసిపోవడమే కాదు, దేవుణ్ణి నిన్ను బట్టి మహిమపరుస్తుంది. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారని మీరు బాధపడుతూ ఉన్నారు. మా తండ్రి, అనేక పర్యాయములు జ్ఞానము లేక శోధనలో పడిపోతున్నాం. జ్ఞానము లేక అనేక పరిస్థితులలో చిక్కుబడిపోతున్నాం. జ్ఞానం లేక ఓడిపోతున్నాం. జ్ఞానము లేక కుటుంబంలో అసమాధానం కొని తెచ్చుకుంటున్నాం. జ్ఞానము లేక సంఘాలు అయ్యా చీల్చబడుటకు మేమొక తండ్రి కారకులుగా మేము మారిపోతున్నాం. మా దేవా, మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మీ జ్ఞానాత్మతో నింపండి. జ్ఞాన వివేకములు కలిగిన వరమును మాకు దయచేయండి. మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.